అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కు స్వాగతం. నేను సంతోషి. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, ప్రేమకు ప్రతీక. భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన పండుగ. శతాబ్దాలుగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అన్నాదమ్ములకు ఆయురారోగ్యాలతో ఉండాలని సోదరీమణులు, అటు సోదరులు తమ అక్కా చెల్లెళ్లను రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తారు. అయితే ఈ రాఖీ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడికి కాకుండా మరెవరికి రాఖీ కట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ కట్టే మొదటి హక్కు దేవుడికే ఉంటుందని భావిస్తారు. అందుకే చాలా మంది సోదరీమణులు మొదట శ్రీకృష్ణుడు, శివుడు లేదా గణేశుడికి రాఖీ కడతారు. తరువాత తమ సోదరుడికి రాఖీ కడతారు. ఇలా చేయడాన్ని ఆ భగవంతుడే తమకు మొదటి రక్షకుడు అనే విశ్వాసానికి నిదర్శనగా చెప్పుకోవచ్చు. అలాగే అక్కకి చెల్లెలు రాఖీ కట్టే సాంప్రదాయం కూడా ఉంది. ఎవరికి అయితే అన్నదమ్ములుండరో ఆమెకు అక్కా చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్లకు రాఖీ కట్టవచ్చు. ఇది సోదరిమణుల అనుబంధం, ప్రేమ, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. తరువాత గురువుకు రాఖీ కట్టే సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో గురువును కూడా దేవుడితో సమానంగా భావిస్తారు. ఈ క్రమంలో శిష్యుడు తన గురువుకు రాఖీ కట్టడం అంటే అతను గురువును రక్షిస్తానని, సేవలు చేస్తానని, అలాగే గౌరవిస్తానని వాగ్దానం చేసినట్లు అర్థం. అంతేకాదు కొంతమంది మహిళలు పూజారులు, సాధువులు, ఋషులకు రాఖీ కడతారు. ఇది మతపరమైన విశ్వాసం, ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తు. ఈ సాంప్రదాయం ముఖ్యంగా బృందావనం, మధుర, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో మనకు కనిపిస్తుంది. ఆ తరువాత దేశ సైనికులకు రాఖీ కట్టడం కూడా ఆనవాయితీగా వస్తుంది. రక్షణకు చిహ్నంగా సోదరిమణులు భారత సైన్యం, పోలీసులు, పారామిలిటరీ దళాల సైనికులకు రాఖీలు పంపిస్తారు. లేదా వారే స్వయంగా వెళ్ళి స్వయంగా రాఖీని కడతారు. ఇది సమాజాన్ని రక్షించే రక్షకుడి పట్ల గౌరవం, విశ్వాసానికి చిహ్నం. అదేవిధంగా చెట్లకు రాఖీ కట్టడం పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని పెంపొందించడానికి చాలా మంది చెట్లకు కూడా రాఖీ కడతారు. ఈ సందర్భంగా చెట్టును కాపాడతామని, పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రమాణం చేస్తారు. ఇక పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగ శ్రావణ మాసం నెల పౌర్ణమి తిథి అంటే ఆగస్టు 8న తెల్లవారుజామున 2:12 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజున ఆగస్టు 9న తెల్లవారుజామున 1:24 ముగుస్తుంది. కనుక ఉదయ తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9, 2025న జరుపుకోవాల్సి ఉంటుంది.